పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమణారావు కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వెంకటరమణారావు కృష్ణా జిల్లా కానూరు మండలం మహదేవపురంలో నివాసం ఉంటారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో తనకు మచిలీపట్నంలో ఒక ముఖ్యమైన పనుందని వెళ్లి వస్తానని భార్యకు చెప్పి తను వచ్చేసరికి కొంత ఆలస్యం కావచ్చని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో తన చిన్న కుమారుడికి వాట్సాప్ ద్వారా లెటర్ రాసి పెట్టి తనకు ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నాయని, అలాగే ఇతర సమస్యలు ఉన్నాయని తెలియజేస్తూ షేర్ చేశారు. ఆ సమాచారం చూసిన వెంటనే చిన్న కుమారుడు తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన వెంటనే పెనమలూరు పోలీసులు స్పందించి ఆ తెల్లవారుజామునే ఒక బృందాన్ని మచిలీపట్నం రైల్వే స్టేషన్కి పంపించారు. రైల్వే స్టేషన్కి వెళ్లిన బృందానికి అక్కడ 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో విజయవాడ వెళ్లడానికి టికెట్ తీసుకున్న రమణారావుని సీసీ కెమెరా ద్వారా గుర్తించారు. ఆ సీసీ ఫుటేజీని ఆధారం చేసుకుని ప్రతి రైల్వే స్టేషన్లో క్షుణ్ణంగా తనిఖీ చేసుకుంటూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఒకవైపు సీసీ కెమెరాలను ఒక బృందం పరిశీలిస్తూ ఉండగా మరొక బృందం ఆయన కాల్ డీటెయిల్స్ను గూగుల్ మ్యాపింగ్స్ను అనుసరించి మధురానగర్ దగ్గర దిగడాన్ని ఆ ప్రదేశంలో సంచరించినట్లు గుర్తించారు. ఆయన రెండో ఫోను 15-16వ తేదీ మధ్యరాత్రిలో చివరి యాక్టివిటీ ఏలూరు కాలువ దగ్గర గుర్తించడంతో ఆయనకున్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆత్మహత్య చేసుకోవచ్చేమో అనే అనుమానంతో ఏలూరు కాలువ చుట్టుప్రక్కల ప్రాంతాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే ఏలూరు కాలువ దగ్గరకు పెనమలూరు సీఐ ఆధ్వర్యంలో ఒక బృందం, హనుమాన్ జంక్షన్ సీఐ ఆధ్వర్యంలో మరొక బృందం అప్పటి నుంచి ఏలూరు కాలువ పరిసర ప్రాంతాల్లో పోలీసులు వెతుకులాటని తీవ్రతరం చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం రమణారావు మాధవాయిపాలెం ఫెర్రీ విషయంలో 55 లక్షల బకాయిల విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. అలాగే ఆయనకు కొన్ని మొబైల్ నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినట్లు, ఆ కాల్స్ విషయంలో తీవ్ర ఒత్తిడికి గురై కొంత డబ్బును కూడా ఆ కాలర్స్కి ఇచ్చి బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు తెలిసింది. వీటన్నింటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్పీ తెలియజేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో 4 డీఎస్పీలు, 4 సీఐలు, 15 మంది ఎస్ఐలు, 150 మంది సిబ్బంది ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఒక ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐల ఆధ్వర్యంలో టెక్నికల్ అనాలిసిస్ కోసం ఒక బృందం, సీసీ ఫుటేజ్ పరిశీలించడం కోసం కంకిపాడు సీఐ, గుణదల సీఐ ఆధ్వర్యంలో ఒక బృందం, ఆయన బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలించడానికి 2 ఎస్ఐలతో కలిపి ఒక బృందం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన పనిచేసిన ప్రదేశం, ఆయన నివసిస్తున్న ప్రదేశాల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో 2 బృందాలు గాలింపు చర్యలు తీవ్రతరం చేశాయి.